రాప్తాడు నియోజకవర్గానికి చేరుకున్నాం. రాప్తాడులో ఇప్పుడు వైసీపీ తరఫున రెండోసారి కూడా గెలిచి తీరతాను అని చెప్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మనం ఉన్నాం. నిజంగా ఆయనతో ఏం మాట్లాడదాం, ఆయన ప్రత్యర్థులు ఆయన మీద చేస్తున్న విమర్శలకి ఆయన ఏం సమాధానాలు చెప్తారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. 25 సంవత్సరాలు ఈ రాప్తాడుని పరిటాల కుటుంబం వెళ్ళింది. అయితే 25 సంవత్సరాలు తర్వాత మొట్టమొదటిసారిగా రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఓటమి రుచి ఎందుకు చూపించాడు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 2024 ఎన్నికల్లో కూడా మరో 10 రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రకాష్ మరోసారి అదే రుచి చూపించబోతున్నాడా? గన్ షాట్గా ఉంది. మెజారిటీ కూడా పెరగడమే కానీ తగ్గడం ఉండదు. 25,000తో గెలిచాం. ఈసారి 30 నుంచి 40,000 మధ్య మెజారిటీ ఉంటుంది. ఎందుకంటే పరిటాల సునీత కావచ్చు, ఆమె భర్త కావచ్చు, వీళ్ళందరూ కేవలం ఎన్నికలప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లుగా వాళ్ళ వ్యవహారం ఉంది. పైగా ఏమీ చేయకపోయినా పెత్తనాలు, బ్రాండ్లు, వాళ్ళ ఆడంబరాలు తప్ప వేరే సామాన్యునికి వాళ్ళు రీచబుల్గా ఉండింది లేదు. సామాన్యునికి వాళ్ళు చేసింది ఏం లేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎవరూ చేయనంత గొప్పగా ప్రభుత్వ నిధులతోనే కాకుండా సొంత నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అందులో ఈరోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏదైనా ఒకసారి చెప్తే తప్పనిసరిగా ఆ మాట మీద నిలబడతాడు. హామీ ఇస్తే తప్పనిసరిగా మనం నమ్మొచ్చు అనేది ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఆ విధంగా ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం చేయగలిగామో అవన్నీ కూడా చారిత్రాత్మకమైనవి. ఈరోజు పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడం, అంతకుముందు 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న పరిటాల కుటుంబం తమ సొంత మండలంలోని పేరూరు డ్యాం నీళ్లు తీసుకొని రాలేకపోయినారు. సరిగదా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పేరూరు డ్యాంకు కానీ ఖర్చు లేకుండా నీళ్లు తీసుకొని రావచ్చు అని నేను ప్రతిపాదించగా బహిరంగంగా నాగలమడక నుండి నేనెందుకు నీళ్లు తీసుకొని వస్తాను, కర్ణాటక వాళ్ళు ఒప్పుకుంటారా అని ఆమె ఆ డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఆమెకు లేదనేది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాగలమడక ప్రాజెక్టు మీదుగానే మన జగనన్న ఆశీస్సులతో కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆయన సహకారం కూడా తీసుకొని కర్ణాటకలోను ఆంధ్రాలోను కలిపి పెన్నా నదిలో 45 కిలోమీటర్ల కాలువ తవ్వి రొద్దమ్మ నుంచి నాగలమడక మీదుగా పేరూరు డ్యాం నీళ్ళు తెచ్చాను. 100 నీళ్ళు. ఇది 3 సంవత్సరాలు ఇచ్చాను. 3వ సంవత్సరము వర్షాలు కూడా అధికంగా పడ్డాయి. దాదాపు 25 టీఎంసీల నీళ్లు డ్యామ్ నుంచి మరో బారినాయి. మరి ఈ ప్రాంతంలో పెన్నా నదికి మళ్ళీ పునరుజ్జీవం అనేది పోసుకుంది. జీవం పోసుకున్న పెన్నా నది కారణంగా దిగువన ఉన్నటువంటి 6-7 మండలాల్లో భూగర్భ జలాలు పెరిగినాయి. పాత బోర్లు రీఛార్జ్ అయినాయి. వేలాదిగా రైతులు బోర్లు వేసుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్ జలకళ నుంచి కానీ మేము ఉచితంగా చేసినవి కానీ అనేక మంది రైతులు మళ్ళీ సాగులోకి వాళ్ళ బీడు భూములు తీసుకొని రావడం వల్ల ఒక 50,000 ఎకరాలు సాగు పెరిగింది. జగనన్న ప్రతి ఏటా 8 నెలల పాటు 10 నెలల పాటు అందరినీ నీళ్ళని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాదాపుగా అన్ని చెరువులకు దాదాపుగా 6 నెలల నుంచి 12 నెలలు కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు. ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చెరువును కూడా దాదాపుగా అందరినీ కింద ఉన్న ప్రతి ఒక్క చెరువుకు కూడా కాలువలు లేకున్నా కాలువలు తవ్వించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పటికే కాలువలు ఉన్న ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. సో కరువు అనేది పారదోలడం జరిగింది. రైతును సంతోషంగా 4 సంవత్సరాలు ఉంచడం జరిగింది. చివరి సంవత్సరంలో కొంత కరువు వల్ల ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ ఈ సంవత్సరం కూడా మొన్నటి వరకు కూడా అందరినీ నుండి చెరువులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే 590 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో 803 కోట్ల రూపాయల శాంక్షన్తో పరిటాల సునీత జీడిపల్లి డ్యామ్ నుంచి పేరూరు డ్యామ్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ని ఆమె టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిందో ఆ పనులలో ఆమె 30 కోట్ల పనులు చేయించింది ఆమె మంత్రిగా ఉండగా. నేను ఎమ్మెల్యే అయినాక 150 కోట్ల రూపాయల పనులు చేయించాను. 150 కోట్ల రూపాయల పేమెంట్లు కూడా ఇప్పించాను. అదే కాకుండా ఆ 590 కోట్లలో ఒక 300 కోట్ల రూపాయలు
పుట్టకనమ్మ రిజర్వాయర్ ప్లస్ అడిషనల్గా బూస్టర్ ఎస్టిమేట్ నుండి ఏదైతే ఉన్నిందో దాన్ని డైవర్ట్ చేస్తూ తోపుదుర్తి రిజర్వాయర్ మరియు దేవరకొండ రిజర్వాయర్ అని ఒకటి రాప్తాడు మండలంలోని 20,000 ఎకరాల భూమికి బీడు భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా తోపుదుర్తి రిజర్వాయర్, ఉత్తరపల్లిలోని 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా దేవరకొండ రిజర్వాయర్, ఈ రెండు కూడా ప్రపోజ్ చేశాం, శాంక్షన్ చేయించుకున్నాం. సీఎం గారితో భూమి పూజలు కూడా చేయించాం. ఈ రెండు కూడా ఎలక్షన్ హామీలు కాదు. పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇస్తామన్నది ఎలక్షన్ హామీ, దాన్ని పూర్తి చేశారు. ఈ రెండు కూడా అదనంగా ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. ఇది కాకుండా పిఏబిఆర్ డ్యామ్ నుండి 110 గ్రామాలకు తాగునీటి పథకం జలజీవన్ మిషన్ నుంచి పిఏబిఆర్ నుండి 25 గ్రామాలు అనంతపురం ఆత్మకూరు మండలానికి 31 గ్రామాలు అనంతపురం రూరల్ మండలానికి 27 గ్రామాలు కనగానపై 27 గ్రామాలు రామగిరి మండలాలకు మంచినీళ్ళు ఇచ్చే విధంగా 110 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేసుకున్నాం. కానీ మీరు ఇప్పుడు శాంక్షన్స్ వరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆత్మకూరు కావచ్చు, లేకపోతే రూరల్ గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఎదుర్కొంటుంది. ఇది ఎప్పటి వరకు పేపర్లకి కాగితాల వరకే పరిమితం అవుతున్న పరిస్థితి. శాంక్షనే కాకుండా టెండర్లు అయినాయి. దాదాపుగా పైప్ లైన్ 42 కిలోమీటర్ల పైప్ లైన్లో దాదాపుగా 35 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా పూర్తి చేశాం. 35 కిలోమీటర్ల పైప్ లైన్ పని కూడా పూర్తి చేసామంటే దాదాపుగా 80% పైప్ లైన్ పనులు కూడా పూర్తి చేసాం. ఇంకొక కొంత ఎన్హెచ్ పర్మిషన్స్, ఫారెస్ట్ పర్మిషన్స్ త్వరలో తీసుకోబోతా ఉన్నాం. ఇది కాకుండా పరిటాల సునీతకు బంధువైనటువంటి రామాంజనేయులు చౌదరి అనే ఒక కాంట్రాక్టరు ఉరవకొండ నియోజకవర్గంలో 2 డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కిను, మరి ఇదే స్కీమ్ ఏదైతే 43 కిలోమీటర్ల వాటర్ ప్రాజెక్ట్ ఉందో ఇందులో ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ను సపరేట్గా టెండర్ పిలవడంతో ఆ టెండర్ను కూడా దక్కించుకోవడం జరిగింది. సో అతను ఈ రోజు వరకు కూడా పనులు ప్రారంభించాలి. ఆయన అదే అధికారులు అనేక మార్లు నోటీసులు ఇచ్చినా పిలిచి మాట్లాడినా నాకు 18 నెలల సమయం ఉంది, ఎన్నికల తర్వాత చేస్తాను. మరి ఈ విధంగా ఈ తాగునీటిని అనంతపురం రూరల్ మండలానికి చేర్చుకోకుండా ఈ ప్రాంతంలో ఓట్లు దక్కించుకోవాలి, అది నా వైఫల్యంగా చూపించి ఓట్లు పొందాలనేది పరిటాల్సిన ఆలోచన. ఇది ఒకటే కాదు, ఇలాగా మేము ప్రభుత్వంలో ఉండగా ఎల్నారాయణ చౌదరి ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ, పరిటాల సునీత తమ్ముడు పార్ట్నరు, ఎల్నారాయణ చౌదరి ఒక పార్ట్నరు, అది పరిటాల సునీత బినామీ సంస్థ. ఈ సంస్థ 2019 జనవరి 16న 70 కోట్ల కాంట్రాక్ట్ ఒకటి పొందింది. ఆ 70 కోట్ల కాంట్రాక్ట్లో 52 రోడ్లు వాళ్ళు పొందినారు. ఇందులో 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గానివి, 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గానివి. దురదృష్టకరం ఏమంటే ఇది ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్, విదేశాల నుండి వచ్చినటువంటి రుణం. సో ఇందులో టర్మినేషన్కి అవకాశం లేదు, పని చేస్తూ ఉండడమే ఏకైక ఆపర్చునిటీ. దీంట్లో వాళ్ళని టర్మినేట్ చేసే అవకాశం లేదు. ఇందులో అనేక మార్లు ఒత్తిడి పెట్టగా మేము ఒత్తిడి పెట్టినప్పుడల్లా ధర్మవరం కాన్స్టిట్యున్సీలోని రోడ్లను వేసేవాళ్ళు 19 రోడ్లు పూర్తి చేశారు. రాప్తాడులోని 33 రోడ్లు ఈ రోజు వరకు కూడా పెండింగ్ పెట్టుకున్నారు. అనేక మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ పనులు చేయలేదు. సో మరి అంటే రాప్తాడులో అభివృద్ధిని అడ్డుకోవడం అనే విషయంలో ఇది మరొక ఉదాహరణ. అంటే మీరు రాప్తాడులో అభివృద్ధి వాళ్ళ వల్ల రాలేదు, స్కీమ్ వాళ్ళ వల్ల రాలేదు, రోడ్లు వాళ్ళ వల్ల రాలేదు అని చెప్తున్నారు. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు పట్టుబట్టి వాళ్ళందరి చేత ఈ పనులు చేయించాల్సిన బాధ్యత మీది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అవును, మీరేమంటారు? కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళు దక్కించుకున్నారు కాబట్టి వాళ్ళు కావాలని చేయట్లేదు అంటారు. పరిటాల సునీత సొంత కంపెనీ, నేను వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి బలవంతంగా చేయాలంటే వాళ్ళని జైల్లో పెట్టి చేయాలి. మరి ఆ పని చేయించవచ్చు కదా. మరి ఈరోజు ఆ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి కండిషన్స్లో అది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కావడం మూలాన అందులో 60C కింద తీసి ఆ పనులు వేరే ఒకరికి ఇవ్వడం కానీ లేదా అది టర్మినేట్ చేయడం కానీ అవకాశం లేదు. టర్మినేట్ చేస్తే ఆ ఫండ్స్ విదేశీ సంస్థల నుంచి వచ్చిన ఫండ్స్ దాన్ని రద్దు అవుతాయి. సో దానివల్ల తప్పనిసరి పరిస్థితులు వాళ్ళతోనే చేయించాలి. బట్ అయితే దాని టైం పీరియడ్ 5 years టైం పీరియడ్ ఈ ఏప్రిల్ కంప్లీట్ కావడం వల్ల ఇప్పుడు వాళ్ళని టర్మినేట్ చేసేదానికి అవకాశం వచ్చింది. తప్పనిసరిగా టర్మినేట్ చేసి ఆ 33 రోడ్లు, అందులో 6 మండలాలకు సంబంధించినటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. ఆ 33 రోడ్లు కూడా మేము కొత్తగా మళ్ళీ సెకండ్ టర్మ్లో ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను, కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచి ఇవ్వడానికి మేము తప్పనిసరిగా ఇచ్చి పని చేయిస్తాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఎమ్మెల్యే తిరిగి అవుతున్నాను అని.
కానీ మీ ప్రత్యర్థులు నిన్న నామినేషన్ వేసిన రోజు మీ ప్రత్యర్థురాలు సునీత ఉమ్, ఈసారి ప్రభుత్వంలో మేము వస్తున్నాం, మేము గెలుస్తున్నాం. ఉమ్, ఒకటి ఫస్ట్ రాగానే చేసే పని ఉమ్. మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని పేదలకు పంచిపెట్టడం. ఎందుకో ఇప్పుడు ఆమె గెలవడము ఓడడం అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకి ఇది చివరి ఎలక్షన్. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం సమాధి అయిపోయింది ఆల్రెడీ. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే చంద్రబాబు ఏది చెప్పినా అది అబద్ధము, జగనన్న ఏది చెప్తే అది నిజమని ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం 1000 కళ్ళతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా అది చేస్తారనేది నమ్మకం ఉంది కాబట్టి 155 నుంచి 160 సీట్ల వరకు మేము గెలవబోతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 73,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతానని సూపర్ 6 అని ఒక మేనిఫెస్టోని తీసుకుని ప్రజల్లోకి ఇంటింటికి కూడా ఆ పార్టీ వాళ్ళందరూ తిరుగుతున్నా కూడా ఆ మేనిఫెస్టోకి ఎక్కడ కూడా టీడీపీ మేనిఫెస్టో ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేదు, వెళ్ళిన చోట్ల కూడా యాక్సెప్టెన్స్ లేదు. మరి 52,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి సంక్షేమ పథకాలు ఇస్తున్న జగనన్ననే ఆయన పరిపాలనను చూసి ఈ రాష్ట్రం శ్రీలంక అవుతున్న చంద్రబాబు మరి ఆయన 73,000 కోట్ల రూపాయల పథకాలు ఎలా తెస్తాడని, మరి అందులో జగనన్న ఏదైనా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కానీ వాలంటీర్లను కానీ కొనసాగిస్తామని చెప్తున్న చంద్రబాబు మరో 52,000 అంటే సంవత్సరానికి 125,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెస్తాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. సో అటువంటి మోసపూరితమైనటువంటి మాటలు ప్రజలు నమ్మరు. ప్రజలు అవి నమ్మి తమను ఓట్లేసి గెలిపిస్తారని, గెలిపిస్తే తాము అధికారంలోకి వస్తామని పరిటాల సునీత పగటి కలలు కంటా ఉంది. పరిటాల సునీత పరిస్థితి ఏంటంటే రాప్తాడు నియోజకవర్గంలో తాము ఎటూ గెలము కాబట్టి కొడుకును ధర్మవరంలో ఇల్లు కట్టించి ధర్మవరం టికెట్ కోసం ట్రై చేసింది. ఆయన నేను ధర్మవరం టికెట్ నాకు ఇవ్వకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని అనేక సార్లు ప్రకటన ఇచ్చినారు. మరి సన్యాసం చేస్తాడా లేదా సన్యాసితో జతకట్టి బీజేపీకి పనిచేస్తాడా తెలియదు. కానీ వాళ్ళకు రాజకీయంగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ పప్పులు ఉడకవు అనేది తెలుసు కాబట్టి 4 ఏళ్ళు ధర్మవరం మీదే ఫోకస్ చేశారు. ధర్మవరంలోనే వ్యాపారాలు చేసుకున్నారు, ధర్మవరంలోనే కాంట్రాక్టులు చేసుకున్నారు. రాప్తాడులో తప్పనిసరి పరిస్థితుల్లో రాప్తాడు టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు. ఒక దశలో రాప్తాడు కూడా మాకు వద్దు, ఇస్తే 2 కావాలి, లేదంటే రాప్తాడు మాకు వద్దు, రాప్తాడు ఒకటైతే వద్దు అని కూడా చంద్రబాబుతో కొట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఫేక్ ప్రామిసెస్ చేస్తే అది ప్రజలు నమ్ముతారని, లేదా సంచులు తీసుకొచ్చి డబ్బుల మూటలు తీసుకొచ్చి ప్రజల్ని కొందామని అనేటువంటి ఆలోచనతో తప్ప వాళ్ళు గెలుస్తామన్న నమ్మకం వాళ్ళకు కూడా లేదు. పరిటాల సునీత ఎమ్మెల్యే కావడము, పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కావడమని ఇక భవిష్యత్తులో చరిత్రలో అది ఒక కళగానే మిగిలిపోతుంది. మీరేమో ఇది చరిత్ర, వాళ్ళు కలగంటున్నారు, పగటి కళ అంటున్నారు. అవును. వాళ్ళు సీరియస్గా ఒక అలిగేషన్ ఏంటంటే ప్రకాష్ గతంలో చెప్పాడు ఇదే రాప్తాడులో తిరిగి నేను ఎమ్మెల్యే కాకపోతే అరమేశంతో తిరుగుతానని, కాబట్టి రేపు ఓడిపోతున్నాడు, ఖచ్చితంగా జనాలు వెళ్ళి మీసంలో ఉన్న వెంట్రుకను పేకండి అని చెప్పి స్వయంగా నామినేషన్ రోజు సునీత మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మాట్లాడితే ఆమె స్థాయికి దిగజారేటువంటి స్థాయిలో నేను లేను. నేను ప్రజలకు చెప్పిన మాట చేసి నేను నిలబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేని. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 4,000 బోర్లు సొంత డబ్బులతో వేసిన ఎమ్మెల్యేని ఎవరైనా చూపగలుగుతారా? ఈ దేశంలో 75 కిలోమీటర్ల కాలువలను సొంత ఖర్చుతో నిర్మించి డ్యాములకు నీళ్ళు ఇచ్చి చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యేని మీరు చూపగలుగుతారా? మరి ఈ దేశంలో ఎక్కడైనా 20 కోట్ల రూపాయలతో 1,00,000 లీటర్ల కెపాసిటీ డైరీ నిర్మించి మహిళా సహకార డైరీ యూనియన్కు దానం చేసినటువంటి ఎమ్మెల్యేని మీరు చూపగలుగుతారా? నన్ను గురించి కానీ నా క్యారెక్టర్ను గురించి కానీ మాట్లాడేటువంటి కనీస అర్హత పరిటాల కుటుంబంలో ఎవరికీ లేదు, ఈ జిల్లాలోనే ఎవరికీ లేదు. నేను రాజశేఖర రెడ్డి గారి ప్రేమకు బానిస, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుని, నేను జగనన్న సైనికుని, రాప్తాడు సేవకుని, ఇంతే. దీనికి మించి నాకు రాజకీయాల్లో పరిటాల సునీత గురించి కానీ లేదా ఆ పిల్ల సన్యాసి గురించి కానీ మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అంటే మీరేమో అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన పని లేదు అంటున్నారు. కానీ శ్రీరామ్ లాంటి వ్యక్తులు నేను ఈడీలకో లేకపోతే ఐటీలలో బెదిరించే వ్యక్తిని కాదు పేర్లు చెప్పి
నేను పవర్లోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఈడీలు కాదు బోడిగాళ్ళ మాటల్ని మేము పట్టించుకోము. తాడు బొంగరం లేనోడు ఇక్కడ తంతే ధర్మవరం పోయి పడినాడు, ధర్మవరంలో పోయి తంతే కాషాయ పట్టి కండువ వేసుకొని తిరుగుతా అన్నాడు. మరి ఎక్కడికి కాకుండా ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు నామినేషన్ ఇచ్చారు. నామినేషన్ వేసే సందర్భంగా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు అంటే మా తల్లి కొడుకుని ఇద్దరిని గెలిపించమంటుంది. ఇప్పటికి కూడా తల్లికి రాప్తా టికెట్ కావాలా, కొడుకు ఏదో టికెట్ కావాలా? తల్లి ప్రేమ అనేది ఎక్కడ కనపడుతుంది? ఆమె గురించి మనం మాట్లాడుకుంటే కొడుకు కోసం ఆమె త్యాగం చేసిండొచ్చు, కానీ ఆమెకు పదవి కావాలా, అధికారం కావాలా, నా అధికారం ద్వారా లూటీ చేసేటువంటి డబ్బు కావాలా? ప్రజలతో అవసరం లేదా? కాబట్టి 4 ఏళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. కోవిడ్లో ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం వచ్చి పలకరించిన పాపాన్ని పోలేదాము. హైదరాబాద్లో కూర్చొని జూమ్ కాల్స్లో ఇంటర్వ్యూలు చేసింది. మరి ఆమె కొడుకు ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే కావాలంతే కానీ ఈ నియోజకవర్గం పైన ప్రేమ లేదు వాళ్ళకి. 25 ఏళ్ళుగా అధికారం ఇచ్చిన ఈ ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళను ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారా? వాళ్ళ దగ్గర మిగిలిపోయింది నీరు చెట్టులో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు మరియు జన్మభూమి కమిటీ సభ్యులు. గ్రామానికి ఒక 10 మంది మిగిలి ఉన్నారు. ఆ 10 మంది పరిటాల సునీత ఇచ్చిన డబ్బు సంచులు తీసుకొని ఊర్లు తిరుగుతూ ఉన్నారు. ఈ ఊర్లో ఎవరైనా వస్తారా, ఈ ఊర్లో ఎవరైనా వస్తారా, మీరు కండువా చేసుకోండి, 10,000 తీసుకోండి, ఓటు ఎవరికైనా వేయండి అంటే ఇక్కడ జిమ్మిక్కులతో ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీలోకి అందరూ చేరుతున్నారు అనేటువంటి ఒక భ్రమ కల్పించడానికి తమ పార్టీ వాళ్ళకి తమ కండువాలు వేయడము, న్యూట్రల్ వ్యక్తులకు తీసుకొని పోయి కండువాలు వేయడము, ఒకరో ఇద్దరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి కండువా వేసి వాళ్ళ చుట్టూ ఒక 10 మంది టీడీపీ వాళ్ళని పెట్టి వాళ్ళకి కండువాలు వేయడం, ఇక్కడ ఏదో జరిగిపోతుందనేసి ఒక భ్రమ కల్పించి న్యూట్రల్ ఓటర్స్ యొక్క మైండ్ సెట్ని వాళ్ళు ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. సో ఈ జిమ్మిక్స్ ఎవరు ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. పరిటాల సునీత పగటి కలలు మాని ప్రజల క్షమాపణ చెప్పి 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో వాళ్ళు సంపాదించినటువంటి 100 కోట్ల ఆస్తుల్ని ప్రజలకు పంచడానికి ఆమె సిద్ధంగా ఉండాలి. నిజాయితీగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే మేము సంపాదించిన ఈ డబ్బంతా ప్రజలకే పంచుతామని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు మేము విప్లవకారుల మేము కుటుంబంలో అమరులు ఉన్నారు, మేము ప్రజల కోసం పోరాటాలు చేసినామని తప్పుడు కూతలు కూస్తూ ఉంటాం. వాస్తవానికి వాళ్ళంతా ఫ్యూడల్ మైండ్ సెట్ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఈ జిల్లాలో లేరు. కమ్యూనిస్టు విధానాలను వాళ్ళు ఏదైతే నక్సలైట్ల పార్టీలు అవలంబించారో దానిని అడ్డు పెట్టుకొని ఆ నక్సలైట్ల పార్టీకి సంబంధించిన పెద్దల్ని లోపరుచుకొని వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆ విధంగా వాళ్ళకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉందని సినిమాలు తీసుకుని వాళ్ళకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని దానివల్ల ప్రజల్ని మోసం చేస్తూ అవసరమైతే బెదిరిస్తూ అవసరమైతే ప్రలోభాలకు గురి చేస్తూ గెలిచినారు తప్ప ఈ రాప్తా నియోజకవర్గంలో పరిటాల సునీత ఇది చేసింది అని చెప్పడానికి ఒకటి చూపండి. నేను చెప్పుకోవడానికి 25 ఉన్నాయి. 25,000 మెజార్టీ ఇచ్చారు. 25 నేను చెప్పుకోదగ్గటువంటి సక్సెస్ పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏదో శాంక్షన్స్ కానీ ఆర్ గ్రౌండింగ్ చేసినవి కానీ ఆర్ కంప్లీట్ చేసినట్టు కానీ నేను రాప్తాడు ఎమ్మెల్యే తొగ్గుర్తి ప్రకాష్ రెడ్డి ఇవి చేశాడని చెప్పుకోవడానికి 25 విషయాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ 25 సంవత్సరాల్లో ఒక విషయం చూపించండి. కానీ మీరు అదే 25 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేమని చెప్తున్నారు. గతంలో మీరు చాలా సీరియస్ అలిగేషన్ అయితే చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ ద్వారానే వ్యవహారం చెప్పారు. కానీ ఇదే రోజు తోపుదుర్తికి సంబంధించిన వ్యవహారంలో కూడా తోపుదుర్తి కుటుంబ సభ్యుల వ్యవహారాలు ఏం చేశారు, చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇప్పమ్మను ఇప్పుడు కాక ఎప్పుడు ఇప్పుతుంది? జనం లేకపోయి ఓట్లు అడుగుతున్నాము. నా అఫిడవిట్ ఫైల్ చేశాను, నా ఆస్తులు ఇవి అని నామినేషన్ ఫైల్ చేసి బయటకు వచ్చి నేను ఏం మాట్లాడాను? నేను అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తులన్నీ నావి, నా కుటుంబ సభ్యులవి, ఇవి నేను ఈ నియోజకవర్గంలో పేదలకు నేను గెలిచిన తర్వాత పంచడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే దమ్మున్నాడు ఎవరైనా కానీ ఆస్తుల్ని ప్రకటించాలి నేను పంచుతానని చెప్పినాడు ఎవరు? నిజంగానే రేపు చేస్తారా ఆ పని? ఇది కూడా నేను ఇంతవరకు చేసింది ఏంది? ఈ 5 ఏళ్ళు చేసింది ఏంది? మేము సంపాదించింది మా ఆస్తులు అమ్మే కదా. ఉచిత బోర్లు వేసాం, కాలువలు తవ్వాం, సొంత డబ్బులతో రోడ్లు వేసాం, చచ్చిపోతే డబ్బులు ఇచ్చినాం, ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చినాం, పిల్లల పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చినాం, చదువులకు డబ్బులు ఇచ్చినాం, కార్యకర్తలకు డబ్బులు ఇచ్చినాం, ఎవరైనా ఆర్థికంగా నష్టపోయినంటే డబ్బులు ఇచ్చినాం. ప్రకాష్ రెడ్డి అనేవాడు కనపడితే ఇది అడిగితే చేస్తాడనేది ఈ నియోజకవర్గంలో ఒక అభిప్రాయం అనేది ఉంది ప్రజల్లో. అంతేగాని మీలాగా డబ్బు సంచులన్నింటినీ కూడా వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి మీ బ్లాక్ మనీని మీరు పెట్టుకొని పబ్బులు నడుపుతా హైదరాబాద్లో అసెట్స్, బెంగళూరులో అసెట్స్, వైజాగ్లో అసెట్స్, అనంతపూర్లో అసెట్స్,
రాప్తాడ నియోజకవర్గంలో నలుమూలల 100 ఎకరాల భూములు, పెనుగొండ నియోజకవర్గంలో 100 ఎకరాల భూములు. ఇప్పటికే నేను సర్వే నంబర్లతో సహా చెప్పున్నాను అనేక మార్లు. నాది ఏదుంది నా అఫిడవిట్లో ఉంది, నేను పంచడానికి సిద్ధంగా ఉన్నా. ఆమె అఫిడవిట్లో ఉన్న ఆస్తులు కానీ, ఆమె కొడుకు అఫిడవిట్లో ఉన్న ఆస్తులు కానీ పంచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? మాట్లాడమనండి. ఏం చేసుకుంటావు డబ్బులు? 6 అడుగుల భూమి ఉంటే శాశ్వతంగా నిద్రపోవచ్చు. ఏం చేసుకుంటావు ఆస్తులు? ఏం చేసుకుంటావు? ప్రజల కోసము సర్వము వడ్డీ మేము పని చేస్తూ ఉన్నాం. మరి పరిటాల సునీత కానీ చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ చేశాను. చంద్రబాబు ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటే కూడా, చంద్రబాబు నాయుడు కానీ, ఈటీవీ కానీ, జ్యోతి పేపర్ కానీ పదే నాకు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించిన. నేను ఎక్కడో నుంచి ఊడిపడినండి కాదు, పక్కనున్న తోపుదర్తి గ్రామస్తుంది. ఈ గ్రామంలో కూడా నాకు బంధువులు ఉన్నారు. 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ప్రజలందరూ ముక్కున వేలేసుకున్నారు. వీడు తప్పుడు కూతలు కూస్తున్నాడు అని మాట్లాడినారు సామాన్య జనం. నేను నిరూపించండి అని ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి జ్యోతి విలేకరిని రమ్మని తీసుకుని పోమని చెప్పాను. ఖాళీ స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టే బాబు, ఈ 2000 కోట్ల ఆస్తి నువ్వు ఏదుందో రాసేసుకుని అమ్మి నా నియోజకవర్గంలో కుటుంబాలు ఉన్నాయి, ఇంటికి 2 లక్షలు ఇమ్మని చెప్పాను. నోరు మూసుకున్న తర్వాత మాట్లాడలేదు. తర్వాత ఏంటి, ఒక 2-3 నెలల తర్వాత 500 కోట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు పెనుగొండకు వచ్చి. అదే జ్యోతి నాడు రాసేది. మళ్ళీ చెప్పాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంకో స్టాంప్ పేపర్ ఇచ్చారు, కింద సంతకం పెట్టి ఖాళీ స్టాంప్ పేపర్. ఆ ఆస్తులు ఏవో మీరు రాసుకోండిరా బాబు, మీరు రమ్మండిరా బాబు, నా నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, ఆ 500 కోట్ల రూపాయలు మీరు నా ఆస్తులు తీసుకొని ఇస్తే కుటుంబానికి 50,000 రూపాయలు పంచి రాజకీయాల నుంచి విరమించుకుంటా. ఇంతకంటే ఏం కావాలి నా జీవితానికి? నా ఆస్తులను పేదలకు పనిచేసి శాశ్వతంగా రాజకీయాల్లో నేను విరమించుకొని వెళ్ళిపోయినానంటే చరిత్రలో మిగిలిపోతాను. ఆ అవకాశం నాకు ఇవ్వమని ప్రాధాయపడ్డాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కూడా అవకాశం ఇచ్చిన, పోనీ 500 లేవనేసి మీరు సైలెంట్ అయిపోయినారు, 200 కానీ పంచండి అన్న. ఇంకా ఫైనల్గా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోతే నేనే పంచుకుంటానంట అన్న. నేను నాకంటూ ఒక మేనిఫెస్టో ప్రకటించిన. జగన్ ఇచ్చే మేనిఫెస్టోతో పాటు 5 ఏళ్ళు నేను ఏం చేసినా, రేపు 5 ఏళ్ళు ఏం చేయబోతాను. కానీ సాధారణంగా ఏ ఎమ్మెల్యే మాట్లాడని మాట, నా ఆస్తుల్ని ప్రజలకు పంచుతా అని చెప్పి అప్పుడు కదా. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎమోషనల్ డైలాగా లేకపోతే ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటున్నది? చేస్తున్నదే అది కదా, నాకు కొత్తగా కాదు కదా. నా వ్యాపారాల్లోని ప్రిన్సిపల్ అమౌంట్స్ నుంచి కూడా, నేను చేసిన కాంట్రాక్ట్స్లో నేను పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్స్ నుంచి కూడా డబ్బులు తీసి ప్రజలకు పెట్టాను కాబట్టి నేను కాంట్రాక్టర్గా స్థిరపడలేదు. నాకు లాభాలన్నీ నా పెట్టుబడులు పక్కన పెట్టి లాభాల్లో నేను ప్రజలకు పంచినానంటే నేను కాంట్రాక్టర్గా కూడా స్థిరపడిందను. నేను పెట్టిన పెట్టుబడులతో సహా వచ్చిన లాభాలతో సహా అన్ని ఉచిత బోర్లకు, గొర్రెల పంపిణీకు, నీకు కార్యకర్తలకు, రాజకీయాలకు, డైరీలకు, కాలువలకు, రోడ్లకు పంచుతాను, నేను ఖర్చు పెడతా అన్నా కదా. కాబట్టి నాకు డబ్బు మీద వ్యామోహం ఉంటే ఎందుకు చేస్తాను నేను ఎప్పుడూ డబ్బు వెనకాల పడలే. మా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, మా పెద్దలు మాకు ఇచ్చిన గౌరవం ఉంది. ఆ గౌరవం అనేది నిలబెట్టుకుంటే 10 కాలాల పాటు నిలబడితే చాలనుకుంటున్నాను తప్ప, తోపుదుర్తి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవము 10 కాలాల పాటు నిలబడాలని కోరుకుంటున్నా తప్ప, ఎక్కడ కూడా డబ్బును ఆశించో, పదవులు ఆశించో విలువలు కోల్పోయే రాజకీయాలు నేను చేయను. విలువలు లేని వ్యక్తులకు, వారి మాటలకు నేను విలువ ఇవ్వను. సో బేసిక్గా ఇంత చెప్తున్నా, మీరు ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి గతంలో మీకు రెడ్డి సామాజిక వర్గం అంత బలంగా సపోర్ట్ ఉంది, కానీ ఈసారి ఆ రెడ్డి సామాజిక వర్గం కొన్ని మండలాల్లో దూరం అవుతుంది, వాళ్ళకి దగ్గర అవుతుంది అంటే దాని రీజన్ ఏమంటారు? అబద్ధమండి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గము ఒక నాయకుడు కానీ లేదా ఒక పదవిని ఆశించిన వాడు కానీ ఎవరైనా ఇన్ పర్టికులర్ కేస్ టు కేస్ కొంతమంది పర్సన్స్ ఎక్కడైనా కానీ దూరం అయ్యుండొచ్చు. కానీ ఓవరాల్గా రెడ్డి సామాజిక వర్గం రాప్తాడు నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ దేశంలోనే ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవాలని కోరుకుంటాను. ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్న రెడ్లందరూ కూడా రాప్తాడులో పరిటాల కుటుంబాన్ని ప్రకాష్ రెడ్డి ఓడించాలని కోరుకుంటారు. మీకెందుకు ఆ డౌట్ ఉంది? మీరు అనుకునేదాన్ని కూడా ఇల్యూషన్స్ అనుకోవచ్చు, ఫిక్షన్స్ అనుకోవచ్చు, కానీ ప్రాక్టికల్గా మీ చుట్టుపక్కల ఉన్న 2 మండలాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా వాళ్ళకు కూడా అవతల మీ ప్రత్యర్థులు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే రెడ్లు గతంలో మాకు చేయలేదు, ఈసారి మా దగ్గరకు వచ్చారు, బోయలు కూడా ఈసారి మాతోనే ఉంటున్నారు, ఎస్సీల్లో కూడా మార్పు వస్తుంది అనే ఒక సెక్షన్, అది ప్రకాష్కి ఇబ్బంది కాదా అంటున్నాం. కులం ఎక్కడుందండి ఈరోజు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఆయన ఈ రాష్ట్రంలోని పేద వర్గాల వాళ్ళందరినీ కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని దాదాపు 2,60,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేదలకు పంచినాడు. ఆయన ఈరోజు ఏ కుటుంబాన్ని పలకరించినా కూడా మీరు జగనన్నకు ఓటేస్తారా లేదా చంద్రబాబుకు ఓటేస్తారా అని మీరు ప్రశ్నిస్తే పథకాలు వచ్చిన ప్రతి కుటుంబము, మరి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యామిలీస్ కాకుండా పథకాలు వచ్చిన ప్రతి కుటుంబము కూడా ఈరోజు చల్లగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు, ఇంటికి పెన్షన్ తెస్తూ ఉన్నాడు, మా అప్పులు కడుతూ ఉన్నాడు, మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. అంతకంటే ఎవరేం చేస్తారు? మాకు ఆయననే గెలిపించుకుంటామంటున్నారు తప్ప దీంట్లో కులము, సామాజిక వర్గము, ఇంకోటి అయినా ఫ్యాక్టర్స్ ఎక్కడా లేవు. సో మీరు లేవంటున్నారు. గతంలో ఇదే ప్రాక్టికల్గా ఇదే మండలానికి మీరు కూర్చొని మాట్లాడుతున్న మండలానికి సంబంధించిన కొంతమంది నేతలను, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన 3 నేతలు ఈ ప్రాంతంలో హత్యకు అవ్వబడ్డారు. అవును, అవునా కదా? సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, రాప్తాడులో మళ్ళీ వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం మీద దాడులు జరుగుతాయి, లేకపోతే ఇంకో సామాజిక వర్గం మీద దాడులు జరుగుతాయి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రోజుడి వరకు ఎక్కడ ఫిక్షన్ అయితే లేదు. నేనెందుకు చేయాలి దాడులు? కమ్మల మీద నేనెందుకు చేయాలి దాడులు? నాకు చిన్నప్పటి నుండి స్నేహితులు ఉన్నారు, నాకు కమ్మలలో బంధువులు ఉన్నారు, నాకు కమ్మలలో నాకు ఫాలోయర్స్ ఉన్నారు, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళు నా నియోజకవర్గంలో నాకు అభిమానులు కూడా ఉన్నారు. బయట కూడా నాకు కమ్మ సామాజిక వర్గంలో అభిమానులు, మిత్రులు అందరూ ఉన్నారు. ఒక సామాజిక వర్గం మీద నేనెందుకు దాడి చేయాలి? వారి దిగజారుడు విధానాలు, వారు అభివృద్ధి ఏమీ చేయకుండా బీసీ వర్గాలను రెడ్డి సామాజిక వర్గం పైన ఎగదోలి, బీసీ వర్గాన్ని, ఎస్సీ వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం పైన ఎగదోలి, రెడ్లపైన మీకు పెత్తనం ఇస్తా ఉన్నామనేసి వాళ్ళకి భ్రమలు కల్పించి వారితో రెడ్లను చంపించి ఆ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలను దగ్గర పెట్టుకుని పెత్తనం చేసుకుంటూ వచ్చింది. ఇది వారి విధానం. ఆమె పరిటాల సునీత ఓడిపోయినాక బుద్ధన్న వచ్చి ఉండాలా, లేదా ఆత్మవిమర్శ అయినా చేసుకొని ఉండాలా, ఆత్మ పరిశీలన అయినా చేసుకొని ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి సంబంధించి క్యాంపెయినింగ్లో ఆమె మేనిఫెస్టో ఏంటంటే, ఆమె ఏ గ్రామానికి వెళ్ళినా మేము వస్తే జైలుకు పంపిస్తాము, మేము వస్తే తొక్కుతాము, మేము వస్తే తాట తీస్తాము, మేము వస్తే చీమలు నలిపినట్లు నలుపుతాము. అంటే నీకు ఓటు వేస్తే నువ్వు ఎవరినో తొక్కాలా, నువ్వు ఎవరినో తాట తీయడానికో, ఎవరినో జైలుకు పంపించడానికో నీకు ఓటు వేయాలనా? నువ్వు ఎవరికైనా అన్నం పెడతామని చెప్తున్నావా? ఎక్కడైనా నీళ్లు తీసుకొని వస్తామని చెప్తున్నావా? ఉపాధి కల్పిస్తానని చెప్తున్నావా? మరి ఏమీ చెప్పను. నీ వల్ల ప్రయోజనం ఏంది? నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, నీకున్న పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి నీకు ఓటు వేయాలనా? ఇది ఈరోజు సామాన్యులు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఈరోజు ప్రశాంతంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు చాలా అవసరం. దీంట్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ప్రకాష్ రెడ్డి నీళ్లు తెచ్చినాడు, నీళ్లు తెస్తాడు, రైతుల కోసం పనిచేయాలనేటువంటి తాపత్రయం ఉంది, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యం ఉంది, ఉపాధి కల్పించాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఉండడం వల్ల మాకు మంచి జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనేసి కమ్మ సామాజిక వర్గం కూడా ఫిక్స్ అయింది. మరి బీసీ ఎస్టీ మైనారిటీలు అంటారా, మరి రాష్ట్రమంతా బీసీ ఎస్టీ మైనారిటీలు దాదాపుగా 60% మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. రాప్తాల్లో బహుశా ఇంకా 2-3% ఎక్కువే ఉంటారు, కానీ తక్కువ ఉండరు. మరి బోయ సామాజిక వర్గము, కురుబ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీల గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఎస్సీలు ఎప్పుడూ కూడా మాతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కురుబ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి మా వైపుకు వచ్చి మమ్మల్ని గెలిపించింది అనేసి నేను ప్రత్యేకంగా మీడియాలోనే మాట్లాడాను. మరి ఈరోజు బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బోయ శాంతమ్మక్క ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా మాకు ఈ కులాలన్నీ మాకు తప్పనిసరిగా మాకు ఆశీస్సులు అందజేస్తాయి, మంచి మెజారిటీ ఇస్తాయని నేను భావిస్తా ఉన్నా. మరి రెడ్లు కూడా మావాడు ప్రకాష్ రెడ్డి 2 సార్లు ఓడిపోయినాడు, మేము గెలిపించాలని 2019లో కష్టపడి గెలిపించినారు. ఈసారి కూడా ప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటేనే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటేనే స్వేచ్ఛావాయువులతో బతకగలుగుతాము, గౌరవంగా ఈరోజు గ్రామాల్లో మేము తిరగగలుగుతాము, జగనన్న ఇచ్చిన పథకాలు చెప్పుకుంటూ గౌరవంగా బతకగలుగుతామనేసి రెడ్లు కూడా భావిస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఉన్న గోల్డ్ మైన్స్, మళ్ళీ మీరు గోల్డ్ మైన్స్ మీద ఒక ఆశని ఈ ప్రాంతంలో తీసుకుని వచ్చారు. అది కేవలం
ప్రాక్టికల్గా పేపర్ వర్కే పరిమితమైందా, లేదు ఈ వ్యవహారాన్ని సీరియస్గా ప్రకాష్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నాడా? సో గోల్డ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిని 2019లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, మా మైనింగ్ శాఖ మంత్రులు, మా మిథున్ రెడ్డి గారు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కంటిన్యూస్ ఫాలోఅప్ చేసి గోల్డ్ మైన్స్ని రాష్ట్ర ప్రభుత్వాలే మైనింగ్ చేసుకోవచ్చు అనేసి అక్కడ నుంచి ఒక ఆర్డర్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ క్రమంలో రామగిరి గోల్డ్ మైన్స్ ఏదైతే ఉన్నాయో రామగిరి బంగారు గనుల్ని తిరిగి దాన్ని మైనింగ్ యాక్టివిటీ చేసేదానికి అవకాశం కలిగింది. సో అందులో భాగంగా రామగిరి బంగారు గనుల కోసము టెండర్లు పిలవడం జరిగింది. దాంట్లో కొన్ని సంస్థలు పాల్గొన్నాయి. ఆ సంస్థలు ఈరోజు ప్రాస్పెక్టివ్ మైనింగ్ అనేది కంప్లీట్ చేశారు. అంటే సర్వే పని కంప్లీట్ చేశారు. ఒక టన్ను అందులో ఉన్నటువంటి ఒక టన్ను ఓర్ ఏదైనా కానీ మనం రైస్ చేస్తే ఎన్ని గ్రాములు గోల్డ్ అందులో సిద్ధమై ఉంది అనేది ఒక ఐడెంటిఫై చేసుకున్నారు. అందాజుగా 6 గ్రాములు ప్రతి టన్నుకు 6 గ్రాములు గోల్డ్ దొరుకుతుంది అనేసి అందాజుగా వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్కి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో వీన్ అంటారు, వీన్ అంటే నరం అని అంటారు. వీన్ లాగా ఒక రిడ్జ్ మీద ఒక వీన్ లాగా వెళ్తుంది గోల్డ్ మైన్. సో ఆ వీన్ ఎంబడి కూడా వాళ్ళు గోల్డ్ డ్రిల్లింగ్స్ చేసి ఎక్కడెక్కడ ఎంత మేరకు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా సర్వే కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ గోల్డ్ రిఫైనరీ 250 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ రిఫైనరీ అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఓర్ రైస్ చేయడము, గోల్డ్ రిఫైనరీ నుంచి బంగారు ఉత్పత్తులు చేయడం అనేది తర్వాయి. సో దీనివల్ల 3,000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గతంలో పరిటాల రవీంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మూసేసిన బంగారు గనుల వల్ల 3,000 మందికి ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఉపాధి ఇస్తాం. అదే ప్రాంతంలో ఎన్టీపీసీ నిధులతో 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పార్కు శాంక్షన్ చేయించుకున్నాం. 1150 ఎకరాలకు రైతులకు భూములకు డబ్బులు ఇచ్చి కొన్నాం. ఎన్టీపీసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఎన్టీపీసీ టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత అక్కడ ఒక సంస్థకు సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. పక్కనే మద్దెల చెరువు ఏరియాలో ఒక 6,000 ఎకరాల్లో దాదాపుగా 1,050 మెగావాట్లు సంవత్సరానికి 30,000 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా లీజు పద్ధతిలో రైతుల నుంచి ఒప్పందాలు చేసుకొని 1,050 మెగావాట్లు జగనన్న ప్రభుత్వము జిందాల్ కంపెనీకి శాంక్షన్ చేసింది. 1,050 మెగావాట్లకు సంబంధించి సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి. సో వీటి వల్ల ఈరోజు ఈ 2 సోలార్ పార్కుల వల్ల రామగిరి గోల్డ్ మైన్స్ వల్ల కనీసం 5,000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అంటే ఎప్పుడు లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? 18 నెలల్లో ఈ 3 కూడా 18 నెలల్లో పూర్తి అవుతాయి. సో గోల్డ్ మైన్ ఒక 6 నెలల్లో అంటే 2025 లోపల అయిపోతుందా? 2025లో ఈ 2025కు ఈ 2 సోలార్ పార్కులు కంప్లీషన్ కూడా పూర్తవుతాయి. 2025లో ఈ గోల్డ్ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేయడం కూడా మొదలవుతుంది. 2026కు బంగారు ఉత్పత్తులు కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు వరకు లెక్చరర్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగస్తుల విషయంలో ఒక లెక్క చెప్తుంది గవర్నమెంట్. ఇప్పటికే అంటే ఉద్యోగస్తులు కొంత బాధపడుతుంది, సరైన టయానికి జీతాలు పడడం లేదు అనేది. అంటే 59,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు డబ్బులు పడుతున్న పరిస్థితి. కానీ సూపర్ 6 పేరు మీద వస్తున్న దీంట్లో దాదాపుగా 1,20,000 రూపాయలు ఫండ్ వచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ఎవరైనా. ఇది ఎలా సాధ్యమవుతుంది? చంద్రబాబు నాయుడు బోగస్ మేనిఫెస్టోలు విడుదల చేస్తాడు. 2014 అది ప్రూవ్ అయింది. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకము ఆయన పేరుతో మనం చెప్పుకోదగింది లేదు. ఆయన చేసింది తీసుకొచ్చింది ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. చంద్రబాబు నాయుడు కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాడు. అధికారంలోకి వచ్చినాక డబ్బు సంపాదన దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాడు. అందులో అతను కట్ త్రోట్గా ఉద్యోగస్తులనైనా ఇబ్బంది పెట్టగలుగుతాడు, ప్రజలైనా ఇబ్బంది పెట్టగలుగుతాడు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలని కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు క్యాలిక్యులేటెడ్గా నేను సంవత్సరానికి 52,000 కోట్లు ఖర్చు పెట్టాను సంక్షేమ పథకాలకి. నేను ఆ 52,000 కోట్ల రూపాయలను మళ్ళీ నేను కొనసాగించగలుగుతాను.
ఈరోజు బడ్జెట్లో నా బడ్జెట్ 2,40,000 కోట్ల నుండి 2,80,000 కోట్లకు పెరిగింది. జిఎస్టీలు పెరుగుతూ ఉన్నాయి. మనం ఏదైతే ఈ మనీ సర్క్యులేషన్ అవుతూ ఉందో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఆ డబ్బు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది జిఎస్టీ రూపంలో. కాబట్టి రాష్ట్రము ఈరోజు జీడిపి పెరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్టీ రెవెన్యూస్ పెరిగాయి. కొంత ఆర్థికంగా బెటర్ పొజిషన్లోకి వస్తున్నాం అనేటువంటి ఆయన క్లియర్ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఈరోజు చేయలేనిది రేపు చేయొచ్చు భగవంతుని దయ వల్ల. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా నేను చేస్తాను, ఉద్యోగస్తుల ప్రయోజనాలను నేను కాపాడుతాననేసి ఆయన చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 100కి 100 మాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలోని ఉద్యోగస్తుల కోరికను తప్పనిసరిగా 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారనేసి మాకు నమ్మకం ఉంది. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడితే ఇప్పటికే నాడు నేడు పూర్తి చేశారు. 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. స్కూల్స్, హాస్పిటల్స్ డెవలప్ చేశారు. మరో 15,000 కోట్లు సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకే గోడౌన్స్ నిర్మాణం పూర్తి చేశారు. మరి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈయన టార్గెటెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 30,000 కోట్ల రూపాయలు రోడ్స్కి ఉపయోగించవచ్చు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఉపయోగించవచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్కి ఉపయోగించవచ్చు, ఇండస్ట్రియలైజేషన్కు, ఉపాధి కల్పనకు ఉపయోగించవచ్చు, లేదా ఉద్యోగస్తుల జీతభత్యాలు మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. ఏదైనా మంచి చేయగలిగేది రాష్ట్రానికి జగనన్న ఒకటే. చంద్రబాబు నాయుడు ఎంత మిగిలితే అంత అమరావతికి డైవర్ట్ చేయాలనేవాడు. అమరావతిలో తమ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ ఆర్థిక పునాదులను బలపరుచుకునే కార్యక్రమం మినహా అతనికి వేరే లక్ష్యం అనేది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేవలం కొంతమందికి మాత్రమే ఉపయోగపడేవాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తమ సామాజిక వర్గంలోని కొంతమంది తమ ఇష్టలు, తమ భాగస్వామ్యులకు మాత్రమే మేలు జరగాల, తన కోటరీకి మేలు జరగాల, తన కుటుంబానికి మేలు జరగాలని భావించేవాడు. జగనన్న ఈ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావించేవాడు. ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు పంచితే అందులో తన ఆనందాన్ని వెతుక్కునేవాడు. ఈ రాష్ట్రంలోని లక్షల మంది, కోట్ల మంది జనంలో ఉద్యోగస్తులు కూడా ఒకరు కాబట్టి వీరు కూడా ఆనందంగా ఉండాలి, ఉద్యోగస్తులు కూడా ఆనందంగా ఉండాలని భావించేవాడు. జగనన్న మనసును ఉద్యోగస్తులు అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేస్తారు. రాప్తాడ్ నియోజకవర్గంలో ఇప్పటికే ఉద్యోగస్తులందరూ కూడా మేజర్ పోర్షన్ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఈ నియోజకవర్గంలో మనం మెయింటైన్ చేస్తున్న శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఉద్యోగస్తులు ఒక ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేగా ఉంటే ఏ విధంగా ఉంటుందనేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావడం వల్ల కావచ్చు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాప్తాడ్లో ఈసారి రెండోసారి కూడా ప్రకాష్కి ఎందుకు ఓటేయాలి? క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? పని చేస్తున్నాను. నేను పని చేస్తున్నా. రాష్ట్రంలో చంద్రబాబు లూటీ చేసిపోయినటువంటి ఖజానాలో జగనన్న శక్తి మేరకు ఎంత శక్తి ఉంటే అంత అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎంత మేరకైతే అభివృద్ధి కార్యక్రమాలకైనా ఖర్చు పెట్టాడో రాప్తాడ్ నియోజకవర్గంలో కూడా అంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు జగనన్న ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ నియోజకవర్గానికి నేను 3 రిజర్వాయర్లను తీసుకొచ్చాను. ఈ రిజర్వాయర్లను గత ఎన్నికల్లో నేను హామీ ఇచ్చినవి కాదు. గత ఎన్నికల్లో జగనన్న హామీ ఇచ్చింది 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాను రాప్తాడ్లోని. మరి 1,00,000 ఎకరాలకు సాగునీరు కావాలంటే ఆ 1,00,000 ఎకరాలకు సంబంధించిన నీటిని స్టోరేజ్ చేయడానికి రిజర్వాయర్లు కావాలి. కాబట్టి పేరూరు డ్యాము, తోపుదుర్తి రిజర్వాయరు, దేవరకొండ రిజర్వాయరు, సోమరవాన్లపల్లి రిజర్వాయర్. సో ఈ 3 రిజర్వాయర్లు పూర్తి చేసి పేరూరు డ్యామ్తో సహా ఈ 4ంటికి నీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ను నేను పూర్తి చేస్తాను. నేను తెచ్చాను కాబట్టి నేనే పూర్తి చేస్తాను. ఉదాహరణకు తోపుదుర్తికి ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయించుకున్నాం. దానివల్ల 20,000 ఎకరాలు రాప్తాడు మండలంలో సాగు అవుతుంది. తోపుదుర్తిలో ఆ డ్యామ్ కట్టాలా, అక్కడ నేను చిరస్థాయిగా నా పేరు నిలిచిపోవాలని నాకుంటుంది స్వార్థం. పరిటాల సునీత వెంకటాపురం నుంచి వచ్చి తోపుదుర్తిలో నేను డ్యామ్ కడతానంటదా? నాకు మంచి పేరు వచ్చే పని ఆమె చేస్తానంటదా? నేను శాంక్షన్ చేయించింది ఆమె ముందుకు తీసుకెళ్తారా? న్యాచురల్గా ప్రకాష్ రెడ్డి అనేవాడు గెలిస్తే మాకు రాప్తాడు మండలానికి 20,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయనేసి రాప్తాడు మండలంలో రైతులంతా నాకు ఓట్లు వేస్తారు. మా గ్రామంలో ప్రకాష్ రెడ్డి డ్యామ్ కట్టడం మాకు ప్రిస్టేజ్ అనేసి తోపుదుర్తి రైతులు భావిస్తూ ఉన్నారు. మరి ఆత్మకూరు మండలంలో పిఏబిఆర్ డ్యామ్ నుంచి దాదాపుగా 23 కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. 83లో టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఆత్మకూరు మండలానికి ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లేదు.
ఎన్పిఏబిఆర్ డ్యామ్ నుంచి జల్ జీవన్ మిషన్ గ్రాంట్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక 54 crores ఒక టెండర్ పిలిపించుకొని ఒక సంస్థకి ఆ పనులు ఇప్పించి వాళ్ళతో దాదాపుగా కంప్లీట్ చేయించాం. అక్కడక్కడ బాటిల్ నెక్స్, కొంత హర్డిల్స్ గ్రామస్తులు అడ్డుకున్న దగ్గర ఇటువంటివన్నీ ఒక 2-3 చోట్ల బాటిల్ నెక్స్ ఉన్నాయి తప్ప అవి కూడా రాబోయే 10-15 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. ఒక 1-2 నెలల్లో ఆత్మకూరు మండలానికి ఫుల్ ఫ్లెడ్జ్గా నీళ్ళు ఇస్తాం. భగవంతుని దయ బాగుంటే ఈ 4-5 రోజుల్లో కూడా పెండింగ్ ఉన్నటువంటి ఒక 1100 మీటర్లను కూడా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ప్రయత్నాలు చేస్తున్నాం. సో అది అక్కడ ఆత్మకూరు నుంచి కంటిన్యూషన్ ఒకవైపు అనంతపూర్కి పైప్ లైన్ వేస్తున్నాం. పాపంపేట అనంతపూర్ సబర్బన్ ఏరియా విపరీతమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. పరిటాల సునీత మంత్రిగా ఎమ్మెల్యే కూడా ఈ 2 మండలాలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తీర్చే ప్రయత్నం కూడా చేయలేదు. నేను టెండర్లు పిలిపించుకున్నా, కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుంటున్నా. 43 కిలోమీటర్లలో దాదాపు 37 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు పనులు పూర్తి చేశా. ఆ బ్యాలెన్స్లు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలని భావిస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి పైప్ లైన్ వేయడానికి కూడా పైపులు కూడా కొనిపెట్టాం. మరి పని చేస్తూ ఉన్న వానికి అవకాశం ఇస్తారా? అసలు వాళ్ళ గురించి ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళకి అవకాశం ఇస్తారా? మరి పక్కనే ఉన్న రాప్తాడు మండలానికి నేను ఒక రిజర్వాయర్ తీసుకొస్తా ఉన్నా. ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే సాగునీటితో పాటు తాగునీటి పైప్ లైన్లు కూడా నేను వేస్తానని చెప్తా ఉన్నా. మరి పరిటాల సొంత మండలం రామగిరి కావచ్చు, పక్కనున్న కనగానపల్లికి కావచ్చు, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చా. ప్రూవెన్ లీడర్ పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చా. రామగిరి బంగారు గనులు తెప్పించాం. మరి 2 సోలార్ పార్కులు తెచ్చాం. చెన్నై కొత్తపల్లి మండలానికి దేవరకొండ రిజర్వాయర్ శాంక్షన్ చేయించాం. సీఎం గారితో భూమి పూజ చేయించాం. పక్కన గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 49 కోట్లతో ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ టెండర్లు పిలిపించాం. టెండరింగ్ స్టేజ్లో ఉంది. మరి 25 ఏళ్ళుగా వాళ్ళు ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకెందుకు ఓట్లు వేస్తారు? 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ పోయినా కూడా వెంటపడి పరిగెత్త నేను ఇన్ని పనులు చేసుకొచ్చినోని. మరి గార్మెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇప్పించా 11.5 ఎకరా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి. అది కూడా 6 నెలల్లో పూర్తి చేయడానికి ఒక కంపెనీకి పెట్టుబడి పెట్టేటువంటి ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టబోతా ఉన్నారు. అది దాన్ని మాకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లీజుకి ఇవ్వబోతా ఉన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఇన్ రిటర్న్ రామరాజు కాటన్స్ బెస్ట్ కార్పొరేషన్ వాళ్ళకి లీజుకి ఇవ్వబోతా ఉంది. సో ప్రభుత్వం నుంచి పెట్టుబడి లేకుండా ఉన్న భూములకు వేరే వాళ్ళతో పెట్టుబడి పెట్టించి గార్మెంట్ ఫ్యాక్టరీని తెస్తాను. 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి. మరి ఐటీ పార్క్ రాప్తాడులో ఏర్పాటు చేస్తానని సీఎం గారు అనౌన్స్ చేశారు. దానికోసం టెక్బుల్ అనే సంస్థ, ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఇప్పటికే వైజాగ్, తిరుపతి, ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ, ఐటీ పార్క్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ, వాళ్ళు ముందుకు వచ్చారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఈరోజు కూడా టచ్లో ఉన్నారు. ల్యాండ్ అలాట్ చేస్తే ఐటీ పార్క్ కడతామనేసి. ఇవన్నీ నా ప్రజల కోసం నేను చేసుకుంటూ వెళ్తాను. నా మనసును ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను. నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కదానికి శాంక్షన్స్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, లేదా ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నాయి, లేదా గ్రౌండెడ్ వర్క్ ఉంది, లేదా కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా సొంత డబ్బులతో వేసిన నేను నిర్మాణం చేసినటువంటి కాలువలు ఉన్నాయి, వాటి ద్వారా వచ్చిన నీళ్లు ఉన్నాయి, నిండిన చెరువులు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి, నేను ఉచితంగా వేసినటువంటి బోర్లు ఉన్నాయి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను, నా అన్నదమ్ములు పోయి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి నైజం మాకుంది. ప్రజలకు మా పట్ల ప్రేమ ఉంది. నేను కాదు ఎవరు ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడు కాదు, మళ్ళీ 5 ఏళ్ళకి కానీ మళ్ళీ 5 ఏళ్ళకి నేను ఎమ్మెల్యే. సో దాదాపుగా రాబోయే 3 తరాలు 3 టర్మ్స్ కూడా మీరే ఉంటారు. నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటాను. నాకు వద్దు నాలాంటోడు ఒకడు వస్తే, నాలాంటోడు నా రిప్లికేట్ ఒకడు వచ్చి ప్రజలకు వాడు సంపాదించిన డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి ఒక మనస్తత్వం కలిగినాడు వస్తే నేను 29లోనే వాడికి అప్పచెప్పేశాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు RTV. ప్రస్తుతం మనం రాయలసీమకి చేరుకున్నాం. రాయలసీమలో